కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా కేటాయింపులు ఉన్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన 15,000 కోట్ల గురించి కూడా పెమ్మసాని క్లారిటీ ఇచ్చారు. అప్పులు అని ప్రచారం చేస్తున్న వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న ఏపీకి అప్పు కూడా దొరికే పరిస్థితి లేదన్నారు ఆయన. ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది 12 నుంచి 15,000 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్డు. జనరల్గా ఏ స్టేట్లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి. అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు సరే అది కూడా మేమే చేస్తాం, మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టుని మనకు ఓకే చేశారు. ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు, ఒకటి కొప్పర్తి నోడు, ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు. ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో, బట్ అవి ఒక 2 మేజర్ వస్తున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ 15,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, పోలవరం 30 నుంచి 40,000 కోట్లు, తర్వాత రైల్వే లేన్స్, ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్ర లేని విధంగా ఈ రోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పు అనుకోండి, మీరు అనుకున్నట్టే, మీరైతే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి, అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట. నంబర్ 1. రెండోది కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతో ఎంత వరకు మేము తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. కాబట్టి క్యాపిటల్ కట్టి 15,000 తెస్తామో 1,00,000 కోట్లు తెస్తామో వచ్చే 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు, ఎలా తెస్తారో కూడా చూస్తారు.